మీ సీత ఆగస్టు 14వ తారీఖు రాత్రి ఏం జరిగిందో చెప్పమ్మా. మదన కామరాజు నిజంగా నీ బట్టలో తెచ్చాడా? చూడమ్మా, ముందు జాకెట్ విప్పాడా, లంగా విప్పాడా? అతను నిన్ను లైటు వేసి చూశాడా, లైటు లేనప్పుడు చూశాడా? ఎప్పుడు చూశాడు, ఎలా చూశాడు? చెప్పు, సమాధానం చెప్పు. మిస్టర్ లాయర్, అలాంటి ప్రశ్నలు మానకపోతే ఆ ధర్మదేవత బొమ్మతోనే నీ తల పగలగొడతాను. మిస్టర్ రాజు, కోర్టు మర్యాదల్ని మర్చిపోతున్నారు. ఏమిటండి మర్యాదలు? లంగా ఓడదీశాడా, జాకెట్ ఓడదీశాడా అంటూ ఏమిటి దిక్కుమాల ప్రశ్నలు? పూర్తి నగ్నంగా చూశాడా, అర్ధనగ్నంగా చూశాడా, పావు నగ్నంగా చూశాడా, లైట్ వేసి చూశాడా, లైట్ తీసి చూశాడా? ఏమిటి దౌర్భాగ్య క్రాస్ ఎగ్జామినేషన్? ఇదేనా లాయర్లు మాట్లాడే భాష? ఇదేనా లాయర్లు ప్రవర్తించే తీరు? ముందతని బయటకు నెట్టండి. నెట్టండి. నాతో పాటు న్యాయాన్ని, ధర్మాన్ని కూడా బయటికి నెట్టండి. మిస్టర్ జస్టిస్, ఇలాంటి లాయర్లను కోర్టులో ఉండనిస్తే న్యాయదేవతను నగ్న దేవతగా మారుస్తారు. అప్పుడు ధర్మాసనం మీద కూర్చున్న మీరే తల దించుకోవాల్సి వస్తుంది. మైండ్ ఇట్. చూడమ్మా, అతను ముందుగా నీ శరీరంలో ఏ పాత్రను చూశాడు? నువ్వు అలా ఏడిసే లాభం లేదు. నువ్వు వేసింది నిందో నిజమో తెలియాలంటే నువ్వు సమాధానం చెప్పాలి. ముందు మీరు ఆ ప్రశ్నలు ఆపి మీ తరఫున సాక్షులు ఎవరైనా ఉంటే ప్రవేశపెట్టండి. ఎస్ యువర్ ఆనర్. ప్రధాన సాక్షి సంధ్యారాణిని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. సంధ్యారాణి, 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 సంధ్యారాణి. హాజర్ హూ. పాతపగల కారణంగా మదన కామరాజు మీద నేరం ఆపాదించారని డిఫెన్స్ వారు రుజువు చేయగలిగారు. మదన కామరాజు నిర్దోషని కోర్టు వారు నమ్ముతూ అతన్ని విడుదల చేయడమైనది. ఏమైంది? ఏమిటా పరుగు? ఏం జరిగిందో చెప్పవే. సీత, అమ్మా సీత, తలుపు తీ తల్లి. సీత, తలుపు తీ అమ్మా. నా మాట వినమ్మా. తలుపు తీ తల్లి. తలుపు తీ అమ్మా. బాబు, తప్పండి. ఏమిటి? ఏమైంది? అమ్మా సీత, రోజు నాకైతే చెప్తే మేము బతకలేము. అమ్మా, అమ్మా, బతకలేము. సీత, భయం వేస్తోందా? ఒక అబద్ధం చెప్పినందుకు నీకు గుప్పెడు మెతుకులు దొరికిండొచ్చు. ఈ తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు ఈ నగరాలు నేలే పాలకుల ఆశీస్సులు నీకు లభించుండొచ్చు. రౌడీలు, గుండాలు నీకు కాపలా కాయొచ్చు. నీ అబద్ధపు సాక్ష్యపు విలువేమిటో నీకు తెలుసా? ఈ సీత ప్రాణాలు, అవమానంతో ఆత్మహత్యకు సిద్ధపడ్డ ఈ అమ్మాయి ప్రాణాలు నేను కాపాడి ఉండకపోతే ఆ పాపం ఎవరిది? అన్నం పెట్టడానికి కన్నవాళ్లు లేక ఈ పని చేశానన్ను బొంకొచ్చు. అవసరాలు తీర్చడానికి కట్టుకునే మగాడే దొరకలేదని నువ్వు కారణం చెప్పొచ్చు. కానీ మనిషి బ్రతకడానికి చాలా మార్గాలున్నాయి. కర్ర సాయంతో నడిచే ఈ నారాయణమ్మ విస్తళ్ళు కుట్టుకుని బతుకుతోంది. భర్త జైలు పాలైతే మిషన్ కుట్టుకుని కుటుంబాన్ని పోషించుకుంటోంది ఆదమ్మ. అలా కష్టపడి జీవించడం ఇష్టం లేకపోతే నీకు కొత్త మార్గం చూపిస్తాను. అడుక్కు తిను. అబద్ధం చెప్పడం కంటే అది నీచమైన పని కాదు. Cheers, sir. Cheers. చైర్లు ఉడదీసిన కేసు గురించి చీర్స్ కొట్టుకుంటున్నారా? సిగ్గులేదురా? నువ్వే లాయరురా? అది కాదు సార్,
నేను చెప్పేది- నోర్మై మద్దతు మానభంగాల కేసులో మా బాస్ అబద్ధపు సాక్ష్యాలు చెప్పదని తెలిసి కూడా ఎందుకు చెప్పించావు? అది కాదు సార్. మైకు! మేడం ప్లీజ్ నేను చెప్పేది వినండి. అతను మానభంగం చేయలేదు, జస్ట్ గుడ్లోడు తీశాడంతే. ఒరే జాకీ వెళ్ళి వీడి పెళ్ళాన్ని లాక్కురారా, మనం కూడా జస్ట్ గుట్లాడుదిద్దాం. అగా కోర్టుకి ఎక్కినోడు గెలవడానికి ప్రయత్నం చేస్తాడు. డబ్బు తీసుకున్నావు, సాక్ష్యం చెప్పావు. సబ్జెక్ట్ ఏదైతే నీకంటే సబ్జెక్ట్ తెలియకుండా నేను చెప్పిన అబద్ధపు సాక్షిపై నమ్మి జడ్జి గారు జడ్జిమెంట్ ఇవ్వచ్చు. కానీ నా కళ్ళు తెరిచి నిజం తెలుసుకున్న నేను ఇప్పుడు నా జడ్జిమెంట్ ఇవ్వడానికి వచ్చాను. ఆడపిల్లను పసితనంలో నగ్నంగా చూసేది తల్లి, పెళ్ళయ్యాక భర్త. ఆ రూల్ ప్రకారం నీ కొడుకు సీతను పెళ్లాడాలి. మా బాస్ నిర్ణయానికి తిరుగులేదు. జాగ్రత్త. పెళ్లి చేసుకోకపోతే ఏం చేస్తాడా టెంకర్? లంగావుని కట్టించి తొక్కుడు బిల్లాడిస్తా. కాదు, గోచి కట్టి గోళికాయలాడిస్తాను. ఏంట్రా నీళ్ళు నువ్వు నవ్వుకుంటున్నా? ఏం లేదండి, తమరు లంగావోని కట్టుకొని తొక్కుడు బిల్లాడితే బాగుంటారా లేక గోచి పెట్టుకొని గోలికాయలాడితే బాగుంటారా అని ఆలోచిస్తున్నానండి. ఎంతకి తమరికి ఏది ఇష్టం అండి? మరి ఎడ్డుతో ఫుట్బాల్ ఆడుకోవడం ఇష్టం. నీకు జనం తెచ్చుకుంటారా? ఎవరది? నేనే. నువ్వా? ఏమిటి ఇలా వచ్చావు? నువ్వే కదా మంచిగా బ్రతకమని చెప్పావు, అందుకే చేసిన పొరపాటు దిద్దుకుని మారిపోయి ఇక్కడికి వచ్చేసాను. రండి రండి. ఏం కూర వండను? పొట్లకాయ వండనా? క్యాబేజ్ కూర. ఏంటి పాప అలా చూస్తున్నావు? నేనెవరినానా? నీకేమో అమ్మ వరుసనవుతాను, మీ నాన్నకేమో. రాణి, ఇప్పటి వరకు చేసింది చాలు, వెళ్ళు. నేనేం చేశాను? ఇంకా పులుసో ఇగురో నువ్వు చెప్పనే లేదు, నేను వండనే లేదు. నాకు వంట మనిషి అక్కర్లేదు, ఇంటి మనిషి అంతకంటే అక్కర్లేదు. మర్యాదగా బయటకెళ్ళు. నా అన్నవాళ్ళు లేక ఇంతకాలం మోసాలు చేస్తూ బ్రతుకుతూ వచ్చాను. నువ్వేమో రూట్ మార్చమన్నావు, రూటే కాదు మకాం కూడా మార్చుకుని ఇక్కడికి వచ్చేసాను. ఇప్పుడేమో వెళ్ళిపోమంటున్నావు. ఎక్కడికి వెళ్ళను? అది నా గుమ్మం దాటాక నిర్ణయించుకో. పద. అయ్యో అయ్యో, ఆడతానయ్యా, కొంచెం జాలిని చూపించయ్యా. జాలే? అసలు నువ్వు ఆడదానివేనా? ఏంటి డౌటా? జల్లో ఉన్న పువ్వులు చూడు, చేతుకున్న గాజులు చూడు, సన్నటి నడుం చూడు, వేసుకున్న పైట చూడు. యో, కిటికీ తలుపులు మూసావు, నీ గుండె తలుపులు తెరవయ్యా. ఏంటి మనసు మార్చుకున్నావా? నేను గుండె తలుపులే తెరవమన్నాను, ఏకంగా మనసు తలుపులే తెరిచేసావా? ఏంటి చాప్ పరిస్థితి దిండు వేస్తున్నావు? నేను ఈ చల్ల చచ్చిన బయట పడుకోను. ఆడదానివి, ఈ ఒక్క రాత్రికి లోపలే పడుకో. నిజంగానా? ఆడదానని గుర్తించావా? థ్యాంక్ యూ, బాయ్ బాయ్, గుడ్ నైట్. ఇదిగో చలేస్తే పిలు, ఏయ్, దుప్పటిస్తా.